ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఎలా చేయబోతున్నాం అనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మనకి కర్రీ ఎలా వస్తుందో తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ అయితే వాటర్ పోసుకొని ఒకసారి అయితే నీట్ గా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ చేయడానికి మనం అయితే పెద్ద అండి అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమైతే ఆయిల్ అయితే వేసుకున్నాము. మనకి ఎంత ఆయిల్ అవసరం అవుతుంది అంత ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే మరి బాగుండదు కర్రీ అయితే. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ బాగా వేగిన దాకా అయితే మనం అయితే కొంచెంసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనకు అందులోకి కావాల్సిన టమాటాలు అయితే వేసుకున్నాము. టమాటాలతో పాటు కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకున్నాము. ఇప్పుడు బాగా వేగించాలి. వీటిని అయితే మనం గరిటెతో అయితే బాగా అటు ఇటు బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఇంకా మనకు మెయిన్ గా కావాల్సింది పెరుగేనమాట. చికెన్ లోకి పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే మామూలుగా రాదు, చాలా బాగా వస్తుంది. ఇంకా బాగా టమాటాలు ఆనియన్స్ వేగిన తర్వాత అయితే మనం తెచ్చుకున్న పెరుగు కూడా దాంట్లో అయితే వేసుకున్నాము. మసాలా బాగా వేగిన తర్వాత మనం నీట్ గా క్లీన్ గా కడుక్కున్న చికెన్ ముక్కలను అయితే మేమైతే ఆ పెద్ద అండీలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే ఆ గరిటెతో అయితే మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలో బాగా కలిసిన దాకా అయితే చికెన్ బాగా వేడెక్కిన తర్వాత మనకు అందులో కావాల్సిన కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గరిటెతో బాగా మిక్స్ చేసుకున్నామంటే అప్పుడు చాలా బాగా అయితే ముక్కల్లోకి అయితే కలిసిపోతుంది. అప్పుడు బాగా ముక్కలు టేస్ట్ కూడా బాగా వస్తాయి అనమాట మనకి తినడానికి కూడా. మనం వేసుకున్న కారం ముక్కల్లోకి బాగా కలిసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అప్పుడు అందులోకి మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్ కోసం మనకి టేస్ట్ కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడు టేస్ట్ కూడా బాగుండదు అనమాట. మనం ముందుగా వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసిన దాకా ఇలా వేడెక్కించుకోవాలి. మనమైతే బాగా ఉడికిన తర్వాత అయితే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో కావాల్సిన మనం ఎంత అవసరం అయితే అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో మనమైతే ఆ చికెన్ లోకి కావాల్సిన మసాలాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఏర్పాటు చేసుకుని ఇలా ఒక ప్లేట్ లో తీసుకొని అన్ని మిక్స్ చేసుకోవాలి. మనం అయితే చికెన్ మసాలాలన్నీ ఇంకా మనం తీసుకున్న మసాలాని తీసుకొని మనం ఉడుకుతున్న చికెన్ లో అయితే వేయాలి. వేసి బాగా అయితే మనం ఉడికించాలన్నమాట. ఉడికిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయాలి. లాస్ట్ ఫైనల్ గా మనమైతే ఇలా లాస్ట్ ఫైనల్ గా అయితే మనకైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సిన పని టేస్ట్ ఎలా ఉంది, ముక్క ఉడికిందా లేదని చెక్ చేయాలి. మా అన్న అయితే అదే పనిలో ఉన్నాడు అనమాట. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయి చికెన్ కర్రీ తయారు చేసింది మా అన్న అనమాట. ఈ వీడియో చూసి వెళ్ళకుండా మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో కోసం మళ్ళీ కలుద్దాం.